హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగుండాలనేసి కోరుకుంటున్నా ఫ్రెండ్స్. వర్షాకాలం పంట అయినా ఎండాకాలం పంట అయినా మనకు వ్యవసాయ పనులంటే ఆనందమే వేరు కదా ఫ్రెండ్స్. ఇప్పుడంటే వ్యవసాయ యంత్రాలు, ట్రాక్టర్లు ఇవన్నీ వచ్చేసాయి. కానీ ఫ్రెండ్స్, అసలైతే ఫస్ట్ మనకు వ్యవసాయం అనగానే గుర్తుకొచ్చేవి ఎడ్లు, నాగలి ఇవే అన్నమాట. ఇప్పుడు యంత్రాలు రావడం వల్ల ఎడ్లు కూడా మాయమైపోతున్నాయి ఫ్రెండ్స్. కొన్ని చోట్ల పల్లెటూర్లలో మాత్రమే ఎడ్లు కనిపిస్తున్నాయి, నాగలు కనిపిస్తున్నాయి. కానీ మా తాతగారు ఉన్నప్పుడు, మా చిన్నప్పుడు మా దగ్గర చాలా ఎడ్లు, ఆవులు ఉండేవి ఫ్రెండ్స్. ఇప్పుడైతే లేవు, మా తాతగారు లేరు, ఎడ్లు ఆవులు కూడా లేవు అన్నమాట. ఎడ్లు ఏదో నాగలు దున్నడానికి ఒక జత, 2 జతలు అట్లా ఉన్నాయి అన్నమాట. మ్యాక్సిమం మా ఫ్యామిలీలో నాన్నగారికే కాకుండా మా బ్రదర్స్కి కూడా నాగలు దున్నడం వస్తుంది ఫ్రెండ్స్. పల్లెటూర్లలో కంపల్సరీగా వ్యవసాయ ఆధారిత కుటుంబాలు ఉంటాయి కాబట్టి వ్యవసాయ పనులన్నీ నేర్చుకొని ఉంటారన్నమాట తప్పనిసరిగా, చదువుకున్నా చదువుకోకపోయినా కూడాను. ఇది ప్రజెంట్ దున్నేది నాగలి కాదు, దీన్ని గొర్రి అంటారనమాట. అంటే ఇట్లా మెత్తగా ఫస్ట్ నాగలితో దున్నిన తర్వాత అప్పుడు గొర్రి లాగుతారు. ఇలా అయిన తర్వాత మనం వరి నారు పోసుకోవడానికి అనుకూలంగా ఉంటుందన్నమాట. అందుకే ఇప్పుడు గొర్రి దున్నుతున్నారనమాట. ఈ విధంగా గొర్రె దున్నుతారనమాట. మధ్య మధ్యలో ఏమన్నా గడ్డి అలాంటివి ఉంటే తీసి పడేస్తున్నారనమాట. చిన్నాన చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.